హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్నాం ఒక సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీక్రెట్ స్టోరీస్ రోజ్లిన్. ఇది మలయాళం సిరీస్ బట్ తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. సో థ్రిల్లర్ లవర్స్కి ఇది పర్ఫెక్ట్ ఆప్షనా లేదా వేస్ట్ ఆఫ్ టైమా? లెట్స్ ఫైండ్ అవుట్. సో బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ రోజ్లిన్ అనే 17 years గర్ల్. అమ్మాయికి ఒక స్ట్రేంజ్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి, ఎస్పెషల్లీ ఒక గ్రీన్ ఐ రెడ్ మ్యాన్ గురించి. బట్ ట్విస్ట్ ఏంటంటే, ఆ పర్సన్ నిజంగానే ఎగ్జిస్ట్ అవుతున్నాడా లేదా అది జస్ట్ హర్ ఇమాజిన్ అనేది స్టోరీ. స్లోగా స్టోరీ సైకలాజికల్ జోన్లోకి తీసుకెళ్తుంది, రియాలిటీ అండ్ ఎల్యూజన్ మధ్య కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది, ఆడియన్స్ని కూడా డౌట్లో పెడుతుంది. సో పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా నేచురల్గా ఉంది, ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్లో ఎక్స్ప్రెషన్ స్ట్రాంగ్గా వర్క్ అయ్యాయి. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఓవర్ యాక్టింగ్ లేదు, సబ్స్టిల్గా క్యారీ చేశారు. సో టెక్నికల్ విషయానికి వస్తే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మేజర్ హైలైట్, సస్పెన్స్ సీన్స్లో బీజిఎం టెన్షన్ బాగా ఇంక్రీజ్ చేస్తుంది, సినిమాటోగ్రఫీ డార్క్ టోన్లో ఉంటుంది, థ్రిల్లర్ మోడ్కి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. బట్ పేసింగ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది, ఫాస్ట్ థ్రిల్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం బోర్ ఫీల్ అవ్వచ్చు. సో ఈ సినిమాకి పాజిటివ్స్ ఏంటంటే, సైకలాజికల్ థ్రిల్లర్ సస్పెన్స్ ఇంట్రెస్టింగ్గా బిల్డ్ చేశారు, డార్క్ అట్మాస్ఫియర్తోని బాగా క్రియేట్ చేశారు, కాకపోతే గుడ్ యాక్టింగ్ బాగా చేశారు, క్లైమాక్స్లో అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అదొకటి బాగా నచ్చింది. సో ఈ సినిమాకి నెగిటివ్స్ ఏంటంటే, స్లో నరేషన్ బాగా ల్యాగ్ అయితే ఫీల్ అనిపించింది ఫ్రెండ్స్. స్క్రీన్ ప్లే మాత్రం నాకైతే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. కొన్ని సీన్స్ మాత్రం రిపీట్ ఫీల్ ఇచ్చాయి. పేషెన్స్ ఉండాలి సిరీస్ కంప్లీట్ చేయడానికి. ఈ స్టోరీ అయితే మాత్రం బాగా ల్యాగ్ అయితే అనిపించింది ఫ్రెండ్స్, పిచ్చి దింగింది నాకైతే. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు గైస్, అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. సో లాస్ట్ సీన్లో ఎపిసోడ్ రివీల్ చేసే ట్విస్ట్ అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు, కొంతమందికి వావ్ మూమెంట్ అనిపిస్తుంది, కొంతమందికి ఇంత బిల్డప్ ఏంటి ఇదేనా అనిపించింది అనే ఫీల్ రావచ్చు. కానీ ఓవరాల్గా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఓవరాల్గా చెప్పాలంటే ఇది మాస్ థ్రిల్లర్ కాదు, ఇది స్లో బర్న్ సైకలాజికల్ డ్రామా. ఇది మూవీ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు గైస్, ల్యాగ్ ఫీల్ ఇచ్చింది. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5 ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ మైండ్ గేమ్స్, సస్పెన్స్, కన్ఫ్యూజన్ టైప్ స్టోరీస్ డెఫినెట్లీగా ట్రై చేయండి. మామూలుగా అయితే నేనైతే ట్రై చేయొద్దని చెప్తాను, ఎందుకంటే ఈ మూవీకి మళ్ళీ నెగిటివ్ రేటింగ్ ఇచ్చా అంటారు కాబట్టి. మూవీ అయితే నాకైతే నచ్చలేదు గైస్. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూసింటే కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ రివ్యూ గైస్. బాయ్ గైస్.